చెప్పండి. పైరసీకి బ్రేకులు వేయలేమా? కొత్త డైనమోలు, కొత్త సైట్లు రూపంలో కొరలు విప్పుతున్న పైరసీ. అంతర్జాతీయ నెట్వర్క్ నిపుణుల బృందం పనిచేస్తున్నట్లు అనుమానం. ఐబొమ్మ రవి కేసులో నగరంలో విచారణ కొనసాగుతుండగానే కొత్త ఆహ్, డైనోన్లు, కొత్త సైట్ల రూపంలో పైరసీ మాఫియా పంజా విసురుతోంది. ఒక రూపంగా చూస్తే ఈ ఐబొమ్మ రవి గాని, మూవీ రూల్స్ గాని ఇంకేవేవైతే ఉన్నాయో వెబ్‌సైట్స్ అవి మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 4 మంది ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు ఒక హాల్‌కెళ్ళి సినిమా జూడాలంటే మినిమమ్ 3, 4 వేలు గావాలి. ఈళ్ళేం జేస్తారు? సినిమా తీస్తారు. ఇన్ని లక్షలకో, కోట్లకో ఆ సినిమా తీసుకుపోయి థియేటర్‌లలో అమ్మేస్తారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుతారు. రీసెంట్‌గా ఒకరి దగ్గర నుండి మేము విన్నాము. 4 సమోసాలు రూ. 50. ఒక పాప్‌కార్న్ ప్యాకెట్ గొనాలంటే 500. ఈ మూవీకి పోయినోళ్ళు ఊకేనే ఉంటారా? పిల్లలు ఊకుంటారా? పెద్దలు ఊకున్నా గూడా వచ్చినాం సినిమా చూద్దాం, పోదాం అంటే పిల్లలు మాత్రం ఊరుకోరు. పిల్లలేం జేస్తారు? మాకు కావాల్సిందే అని మారం జేస్తారు. ఈడ బయట రూ. 100 ఉండేది ఈడ 200 అమ్ముతారు. మరి ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? డైరెక్టర్లు, నిర్మాతలు ఐబొమ్మ రవిని నిలదీస్తున్నారు గానీ, థియేటర్ వాళ్ళని ఎందుకు నిలదీయడం లేదు? ఎందుకు నిలదీయడం లేదంటే, ఇందులో కొంతమంది థియేటర్స్, డైరెక్టర్స్‌వి, నిర్మాతలవి ఉన్నాయి గాబట్టే, వాళ్ళ తప్పును వాళ్ళు బయటేసుకోవడం లేదు. మీకిష్టమైతే రండి, లేకపోతే లేదు. అంటే మీ ఇష్టానుసారంగా మీరు అక్కడ థియేటర్‌లలో వస్తువులకు రేట్లు పెంచడము, టికెట్‌లకు రేట్లు పెంచడం చేస్తే, మరి ఇలాంటి పైరసీలో వచ్చే మూవీస్ చూడకపోతే ఏం చూస్తారు పేద కుటుంబాలు?